మనిషి బ్రతికుండగా అన్యాయంగా నా మీద కేసు పెట్టారని కోర్టుకెళ్ళాడు. కోర్టులో ఉండగా అతను జైల్లో ఉన్నాడు. జైల్లో అతను చనిపోయిన కూడా చనిపోయాడు. అతని తరపున మాత్రం లాయర్ గారు కోర్టులో వాదించారు. ఇప్పుడు అతను నిర్దోషని కోర్టు తీర్పిచ్చింది. విడుదల చేద్దామని చూస్తే ఆ మనిషి చచ్చిపోయాడు. ఇలాంటి పరిస్థితి అసలు సభ్య సమాజంలో ఊహిస్తామా? మన దేశ వ్యవస్థీకృత లోపానికి సజీవ సాక్ష్యం ఇది. మరెక్కడో కాదు, మన దేశంలోనే జరిగినటువంటి అంశం. అది కూడా తెలంగాణలో జరిగింది. తెలంగాణలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగొండవెల్లి గ్రామానికి చెందిన పెదగొండల అలియాస్ గుండెల పోచయ్య తన తల్లి ఎల్లవను హత్య చేశాడని నేరం మీద 2013లో అరెస్ట్ అయ్యారు. వృద్ధులారైన తల్లిని పోషించలేక ఆమెను చెట్టుకి టవల్తో ఉరివేసి చంపాడనే ఆరోపణల మీద దుబ్బాక పోలీసులు కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత సిద్దిపేట కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించి 2015 జనవరి 12న పోచయ్యకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని తరలించారు. అదే ఏడాది పోచయ్య తరపున చిన్న కుమారు దేవయ్య అలియాస్ దావిద్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ సమయంలో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తే హైకోర్టు కొట్టేసింది. ఏడాది జూలైలో ఈ అప్పీల్ని విచారించిన హైకోర్టు పోచయ్య నిర్దోషిగా తేల్చి తక్షణం విడుదల చేయమని ఆదేశించింది. అయితే ఆయన 6 ఏళ్ల క్రితమే చనిపోయినట్టు తేలడంతో అందరినీ విస్తుపోయేలా చేసింది. చర్లపల్లి ఓపెన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పోచయ్య 2018 ఆగస్టు 15 అనారోగ్యానికి గురైతే పోలీసులు గాంధీ ఆసుపత్రి తరలించారు. 16 కుటుంబ సభ్యులు జైలుకి చేరుకుంటే అప్పటికే మృతి చెందాడని జైలు సిబ్బంది చెప్పారు. చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోచయ్య చిన్నకుమారు దావిద్ కుషాయిగూడ పోలీసులు ఫిర్యాదు చేశారు. అది పట్టించుకోలేదు. కనీసం 10 ఏళ్లు పైబడిన కేసులను పరిష్కరించాలన్న లక్ష్యంతో హైకోర్టు ఇటీవల ప్రత్యేక విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పోచయ్య అప్పీల్ మీద విచారించిన ధర్మాసనం సాక్షులు ఎవరు అప్పీల్దారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం చెప్పకపోయినా కేవలం వైద్యుడు దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించడం తప్పని చెప్పి తీర్పిచ్చింది. అయితే జైల్లో ఖైదీ చనిపోయినప్పుడు సాధారణంగా సమాచారం జైలు అధికారులు సెషన్స్ కోర్టుకి ఇస్తారు. వాళ్ళు ఇవ్వలేదు. అది ఒక ఎత్తు అయితే చివరికి ఇప్పుడు అతనంట జైల్లో ఉన్నప్పుడు 20,000 రూపాయలు అతని కూలీ డబ్బులు ఓకే అయినాయట. ఆ కూలీ డబ్బుల్ని అతని పేరునే ఇంటికి పంపించారట డీడీ. ఆ డీడీ అతను చనిపోయాడు కాబట్టి ఇవ్వమని చెప్పి పోస్టల్ వాళ్ళు చెప్పారట. దాన్ని ఇప్పించండి అని అడిగే స్టేజ్లోనే ఉన్నారు పాపం వాళ్ళ అబ్బాయి. మనం ఏ జీవితంలో ఉన్నామో, ఎలాంటి బతుకులో ఉన్నామో అర్థం కావట్లేదు.